అరే తనురా పెళ్ళి నెల కూడా అయితే లేదురా, అప్పుడే ఆషాఢం వచ్చింది. నా పెళ్ళేమో వాళ్ళ అమ్మగారింటి పోయిందిరా, నాకేమో ఆగుతలేదు. ఎట్లారా? ఆగపోతేనే మోపుల మోపు సొప్ప పోయిరా, ఏం కాదు ముందు ఇంట్లో పంటవు. నాకెట్నే అనిపిస్తాందిరా, నా మంచం ఒకటే ములుగుతాందిరా. ఒక్కరిని ఇంకెన్ని రోజులు వంటామని నాకేమో ఆగుతలేదే, అదేమో అక్కడ ఉండే. ఆశ్రమం అయితే ఏందిరా, పిల్ల తల్లిని చూద్దాం పిల్లని చూద్దాం చెప్పలేరా, పోయిరారా ఒకసారి. అంతే అంటావారా? మరి ఆయనతో ఇట్లా ఆడి పోయినాక నన్ను అడగబట్టయితే కొట్టారు కదరా. గట్ల భయపడతావురా, అంతరైతే నీతో నీతపా ఎవడన్నా అడ్డాత నేను సంకలే చెప్తా. ఏంది సంకలేష్ వద్దుతావా? అసలే మా పెద్ద బామ్మారిది డబ్ల్యూడబ్ల్యూ భిక్ష యాదవ్ అని లెక్కుంటాడు. వాడి కళ్ళలో పడ్డామనుకో వాడు సీమను నలిసినట్టు నలుతారా మనల్ని. నీకు తెలియదురా వాడి గురించి. ఎవడైతే ఏందిరా నల్లి నలుపుడే. ఏం నలుపుడో ఏమోరా, నా పెద్ద బామ్మారిది అసలే పైల్వాను, చిన్న బామ్మారిది చెప్పే వశం కాదు. పెద్దోడు కనబడితే నువ్వు నలుతావచ్చు, చిన్నోడి కంటే మనం పడ్డామనుకో వాడు మనల్ని నలుతారా. అసలే వాడు నలుతారని భయపడి ఇక్కడ కూర్చుంటే నువ్వు నడుచుకుంటూ కూర్చోవాలి ఇక్కడ. నాకు గదే భయం అవుతాందిరా. ఎవరు నలిసి నశమయ్యేటట్టున్నా, ఇక 4 రోజులు అయితే ఇజం అవుతుందిరా. అందరితో పిండి చేస్తామని ఇప్పుడే. ఆమెకు 3 అన్నదమ్ములు, మెంటల్ నా కొడుకులు. అరే శంకరి, ఎవర్రా వీడు? ఆడు ఎదున్న పోతు తీరున్నాడు. ఎవడంటే వేంద్రా? బాడైరా పైల్వాను, నా పెద్ద బామ్మారిది. ఇక వీడారా? దున్నపోతే ఉన్నారా? అరే తరుణం, వాడుండంగా అయితే వాడి ఇంట్లో పోలేంరా. వాడు నలిచి పడేస్తాడు. వాళ్ళు ఏంది చూసి చూడాలి. సరేనా? సరేరా. ఎట్టి పరిస్థితుల్లో వాడిని దొరకద్దురా. వాడు గట్టున్నాడు. చెప్పినా కదరా మా చిన్న బామ్మారిదాను, వాడేరా నప్పగాడు. బావా నా కోసమే వచ్చినావా? బాయ్ జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది. నీకోసం ఎందుకు వస్తారా? నీ అక్క కోసం వచ్చిందా? అయ్యో బావా ఆశడం కదా, మా అక్కనే ముట్టుకుంటా, నన్ను ముట్టుకోరాదు. కుర్వారి మీ నిజంగా ఆకలి మీద అంటున్నాడు కదరా? కుర్వారి నలుతా అంటే కదరా, నలుపు ఇప్పుడు. ఏం నలుచుడు ఏమోరా, మన నలిచలు మా నలిచేటట్టున్నాడు. మీరు అంటే నలిపించుకుంటా. బావా నా గాజులు మంచిగా ఉన్నాయా? సర్వాసాల గట్టే గో తాళ లెక్కనే ఉన్నాయి కదరా. అయినా మొగన్ వై ఉండి గబ్బేసుకున్నాడు ఏంద్రా? ఏమో బావా, నాకు ఇవి వేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది. అరే తరుణ్, నువ్వు వీడిని కవర్ చేయరా, నేను లోపల వేస్తా. అవన్నీ నేను కవర్ చేయరా? నువ్వు చేయకుంటేరా బాడ నేను ఇస్తాడు. అదేరా నా భయం. అత్త నువ్వు ఇంకా బాయికాడి పోలేదా? ఎంత పని చేసిన వాళ్ళు, ఇంటికి ఎందుకు వచ్చిన వాళ్ళు నువ్వు? అమ్మా మీ బిడ్డ లేదా? ఉంటేంది లేకుంటేంది, ఆషాఢంలో అత్తగారింటికి రావద్దని తెలియదా నీకు? తెలుసమ్మా, కానీ మీ బిడ్డను చూడకుండా ఉండలేకపోతానా. అందుకే ఆషాఢమైనా మంచిదే అని సప్ర సొర్రినా. సొరుతో అసలు ఆషాఢంలో అత్తగారింటికి రావద్దు. అసలు నువ్వు ఇంట్లోకి వచ్చి వస్తాను డైరెక్ట్. నువ్వు ఎందుకు వచ్చినావు, ఏం పనికి వచ్చినావు, అసలు కొంచెం ఉన్నదా నీకు? అట్లా కాదత్త, ఫుల్ ఎడారిలో వర్షం పడేట్టు అయింది నా బతుకు. నీ బిడ్డతోని సొరకుండా ఉండాలి అత్త. ఎట్లా అనుకున్నా చెప్పు. అందుకే
ఎటైతాడని డైరెక్ట్ వచ్చిన. అమ్మా బాగా వచ్చింది, అక్క కోసం కాదు, నా కోసం, నా కోసం. బాగా ఏం మాట్లాడుతున్నారా? అనేది ఉన్నది అట్లట్టున్నా నన్నే ఆగం చేస్తాడు వీడు. మా వాడు మోతవారేనా, మన ఆయనతో ఆగం చేసేటట్టున్నాడు. మనం మూత వర్తానాన్ని వాళ్ళు పట్టించుకుంటలేరు కాదురా. వాడు నన్నాగం చేస్తాడనే వాడికి నీకు లెంక కట్టినా. అంటగట్టినా కానీ మంచి గడ్డ నుండి అంటగట్టినావుగా బావా. నేను అంటగట్టకుంటావేరా, నువ్వు ఎట్లా అంటగట్టుకుంటావు కదరా. అందుకే సప్పుడేగానే దోలుకొని వచ్చిన. అయితే మన అల్లుడు ఇంతకు ముందు నా మొహం చూసినావా? అగో గట్ల మాట్లాడతాను ఏందంతా నాకు అర్థమైతలేదు. నా పెళ్ళప్పుడు ఎప్పుడో చూస్తుని. అసలు నాకున్న డౌట్ ఏంటిదో ఎరికేనా, నీ పెళ్ళప్పుడు మా నిన్ను చూసి పెళ్లి చేసుకున్నాడా చూడకుండా పెళ్లి చేసుకున్నాడా అని. చూసేది ఉంటే అసలు చేసుకున్నా. ఎప్పుడో మోసపోయిన ముసలోడు. ఏం అల్లుడు గంత మాట అంటానా? గంత మాట ఏమున్నదత్త, ఉన్న మాటనే అంటిని. ఓ గంటగానో అది గరం అవుతాను. పెళ్లి చూపుల్లో మా అక్క బదులు నేనున్నా అయిపో, మా బావ నన్నే చేసుకోను. నిన్ను చేసుకుంటే నాకేమవుతుందిరా. ఇన్స్టాగ్రామ్ లో ఉన్న స్టాప్ లెక్కన తయారైనవేంద్రా నువ్వు కూడా. చేసుకోరారా ఏ చెట్టుకు ఆ గాలి. మా బావగాడు వచ్చినేమో, ఎప్పుడు వచ్చిండు? అట్లా కాదత్తా. ఓ బావా ఎప్పుడు వస్తీవి, ఎందుకు వస్తీవి? నువ్వేంద్రా ఈ పర్వతం తిరుగుతావు, సిగ్గుని ఆరేవాళ్ళ నీకు. నా సిగ్గు సింగిలో కప్పినా గానీ ఆషాఢంలో అత్తగారింటికి రావద్దన్న సిగ్గు నీకు లేదా? నువ్వేనా చీరలు కట్టుకుంటావు అలా సింగులలో కప్పుకోవడానికి? అయినా నా పిల్లని నేను చూడడానికి వస్తే నీకేనొస్తాందిరా. సిగ్గున్నది కాబట్టేరా అత్తారింటికి అత్త అంటానా. లేకపోయింది అనుకో దాన్ని నైన్కి పట్టుకోవుతున్నావు. ఏ ఊకబా, కొత్త పెళ్ళైనా ఆషాఢంలో దూరం ఉంటలేరా? ఉంటారా, ఎందుకుంటారు. కానీ ఏమైనా ఆకలి బాగుంది, నా కడప పెద్దది కదరా. అందుకే జర నాకు ఆకలి కొద్దిగా ఎక్కువ ఉంటది. అవును బావా, నీ ఆకలిని చూసుకుంటాను. మరి నా ఆకలి ఎప్పుడు చూస్తావు? అరే నీ ఆకలి తీరాలంటే నేనెందుకురా, నాతో పాటు వచ్చినట్టున్నాడు కదా వాడు ఫుల్ బిర్యానీ. వాడి దగ్గర తీసుకోరా నీ ఆకలి. వాడు ఉచ్చాను వెంటనే ఊరించుకుంటూ తినేటోడు వాడు. నువ్వు బిర్యానీ అంటాను, మనం బతికేసేటట్లేడిగా. నేను పోతాను అని ఉండిగా. అల్లుడు నువ్వు సప్పుడేక ఇంటి మొహానవో. ఆశ్రమంలో అత్తగారింటికి రావద్దు, నీకు తెలియదా? ఏందత్తమ్మా, ఆషాఢం లేదు అమాస లేదు, నాకు అంత సంబంధం లేదు. అసలే కొత్త పెళ్ళైనండి. ఇప్పుడు వాంతులు చేపియాలి కానీ నేను వాంతులు వచ్చిన ఇంట్లో పండొద్దు. ఇట్లనే సరే నీ బిడ్డను పంపి పట్టుకుని పోయి ఒక గంట మాట్లాడత్తా. గంట మాట్లాడితే గండ వచ్చినట్టే. ఎటు లేదు సప్లైక నడవేంటికి? నడతా నడవకుండా ఈయన ఎందుకుంటా. నాకు కావాల్సింది ఇచ్చినాక నేనే పోతా. నడుచుడైంది అప్పుడు ఉరుకనే ఉరుకుతా. ఇంకొక 20 రోజులు అయితే అయిపోయా. ఎందుకు ఇంత తొందరపాటు? నడు సప్పుడేక. ఏంది 20 రోజులా? 20 రోజులు అంటే నాకు 20 ఏళ్ళు అనిపిస్తుంది. ఒక్క గంట అత్తా ప్లీజ్, ఏం మాట్లాడి పంపిస్తా, అర్థం చేసుకోవత్తా. ఏంది బా, ఆషాఢం చూరి 6 రోజులు కూడా అయితే లేదు. ఆగం ఆగం అవుతాను. పెళ్లికి ముందు ఎట్లా అయినావు బాను? 6 రోజులు అంటే ఏమనుకుంటానవరా. పెళ్లికి ముందంటే పంప సెట్లో పోయేటోండి, అప్పుడు ఏ రందుండా పోయేది. ఇప్పుడు కనుక పోయింది అనుకో నీ చెల్లె షీపులు అందుకొని ఊరంతా ఉరికించుకునే కొడుతుందిరా. ఓ నీ అక్క, నీ అసొంటలు చెబుతే బావా చైనా దేశంలో కన్నా మన దేశంలోనే మంది పెరిగిలు. అంతా కరోనా తల్లి దయరా. కరోనా మయం వల్లనే పెరిగింది. నా పెళ్లి కూడా కరోనాలోనే అయిపో. నా కిరకం మంచాను కిరకం. పొద్దు మాపు అదే పని ఉన్నాక ఇంకేం ఉంటది. మీ బావ బామర్దుల సరసాలాపి ముందుకొని నడువు అల్లుడు. మీ మామ అత్తే తిడతాడు ఎందుకు వచ్చిండు అని. ఏందంతా గట్ల మాట్లాడుతావు? ఆషాఢంలో అల్లుడు ఇంటికి ఎందుకు వస్తాడో కూడా మాకు తెలియకుండా ఉంటుందా? మళ్ళీ గట్ల అంటావు. ఆషాఢంలో మా నీకోసం ఎన్నిసార్లు గోడలు దూకలేదు. నువ్వు మావని అర్థం చేసుకున్నట్టు ఇప్పుడు నన్ను కూడా అర్థం చేసుకోవత్తా ప్లీజ్. ఒక్కసారి నీ బిడ్డను చూడండి నన్ను. శంకర్ గారు నీ పిల్లము పత్రికలో ఏమో పత్రిక వచ్చిన నువ్వు గీరేం చేస్తావు? నీ పిల్లల్ని తీసుకోపో. అసలు ఆశారం నిజమా? ఈ అక్క ఈ పోయి మో పెట్టుడే.